హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ మ్యాజిక్ కిచెన్. ఇవాళ స్మార్ట్ మ్యాజిక్ కిచెన్లో బనానా కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేక్ తయారు చేయాలంటే ఓవెన్ ఉండవలసిన అవసరం ఏమీ లేదండి. మన ఇంట్లోనే సింపుల్గా ప్యాన్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్లో 2 బనానాలు పీల్ తీసుకొని వేసుకోవాలి. బనానాను పోక్ తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న బనానా పేస్ట్లో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు షుగర్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తో కానీ బ్లెండర్తో కానీ షుగర్ మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇందులో 2 ఎగ్స్ వేసుకోవాలి. 2 ఎగ్స్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్చర్ని మిక్సీలో అయినా వేసి బాగా నురుగొచ్చే వరకు బ్లెండ్ చేసుకోవచ్చు. ఇందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 కప్స్ మైదా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇక్కడ మైదాకి బదులుగా గోధుమ పిండినైనా యూజ్ చేసుకోవచ్చు. విస్కర్తో కానీ బ్లెండర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ను కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకుంటే కేక్ బాగా ఫ్లఫీగా వస్తుంది. మిక్స్ చేసుకున్న బ్యాటర్లో చాకో చిప్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఇక్కడ నేను చాకో చిప్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మీరు కేక్ బ్యాటర్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత బ్యాటర్ పైన వేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని బటర్ని ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి. బటర్ని స్ప్రెడ్ చేసుకున్న ప్యాన్లో నేను ఇక్కడ కొన్ని జెమ్స్, బనానా స్లైసెస్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. వీటిపైన కొద్దిగా షుగర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక తవాని ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ హీట్ చేసుకోవాలి. బ్యాటర్ ఉన్న ప్యాన్ని తవా పైన పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాటర్ పైన ఎయిర్ బబుల్స్ అన్నీ వచ్చినాయండి. ఒకసారి మీరు ప్యాన్ని కింద పెట్టి ట్యాప్ చేసినారంటే ఆ ఎయిర్ బబుల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. మూత పెట్టుకొని ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మూత తీసి ఫోక్తో కానీ టూత్పిక్తో కానీ పెట్టి కూర్చోండి. దానికి ఏది అంటుకోకుంటే క్లీన్గా వచ్చినట్లయితే కేక్ బేక్ అయిపోయినట్లే. ఒకవేళ మీకు తడిగా ఉన్నట్లయితే మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. కేక్ ఈ విధంగా చక్కగా పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ ప్యాన్ని 5 నుంచి 10 నిమిషాలు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటి ఎడ్జెస్ని నైఫ్తో ఒకసారి స్క్రాప్ చేసుకోండి. దీనిపై ఒక ప్లేట్ని పెట్టుకొని బోర్లించండి. తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి. కేక్ ఈజీగా అందులోంచి ఊడి వచ్చేస్తుంది. ఇలా ఎంతో కలర్ఫుల్గా కేక్ రెడీ అయిపోయింది. ఇందులో జెమ్స్, చాకో చిప్స్, బనానా స్లైసెస్ వేసుకోవటం వల్ల కేక్ కలర్ఫుల్గా ఉంది. కేక్ పైన బాదం ఫ్లేక్స్తో గార్నిష్ చేసుకోండి. కేక్ని కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఫ్లఫీ బనానా కేక్ రెడీ. ఈ కేకు స్పాంజ్ లాగా ఉంటుంది. ఈ విధంగా ఓవెన్ లేకుండా మనం ఇంట్లోనే స్పాంజ్ లాంటి కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ఇంట్లోనే కేక్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ మ్యాజిక్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.